ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ 2026వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని మేము బుక్ చేసుకుంటే మళ్ళీ మాకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ బుక్ అవుతాయా? ఇలా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ మధ్య కాలంలో మన ఛానల్లో కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి భక్తులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ 2026వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి, 21వ తేదీ వైకుంఠ ద్వాదశి, డిసెంబర్ 20వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి 10 రోజుల పాటు, అంటే డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజులు కూడా తిరుమలలో శ్రీవారి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. అయితే టీటీడీ వారి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు, అంటే డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని హోల్డ్ లో పెట్టి మిగతా తేదీలకి సంబంధించిన టికెట్స్ ని మాత్రమే సెప్టెంబర్ నెలలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన టికెట్స్, అంటే డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఎండ్ లో కానీ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భక్తులకి ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా మొదటి 3 రోజులకి సుమారుగా 1,60,000 టికెట్స్ ని ఆన్లైన్ లక్కిడిపు ద్వారా టీటీడీ వారు రిలీజ్ చేశారు. ఎవరైతే లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులకి మాత్రమే మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. మిగిలిన 7 రోజులకి ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, ట్రస్టార్ స్కీమ్ కోటా దర్శనం టికెట్స్, టీటీడీ ఎంప్లాయ్ కోటా టికెట్స్, ఈ 4 రకాల టికెట్స్ ని మాత్రమే మిగిలిన 7 రోజులకి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులు ఆ 7 రోజుల్లో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎవరైతే 7 రోజులకి సంబంధించి ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేదో ఆ భక్తులు ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. సో లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అండ్ మొదటి 3 రోజులకి లక్కిడిపు విధానం ద్వారా రిలీజ్ చేశారు. అండ్ తిరుపతిలో కూడా ఎటువంటి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఆఫ్లైన్ లో ఇవ్వలేదు. లాస్ట్ టైం ఈ విధంగా దర్శనాలు కల్పించడంతో చాలా మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు టీటీడీ వారు అఫీషియల్ గా కూడా వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఆ 10 రోజులు కూడా భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించారు. కాబట్టి ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు కూడా సేమ్ అదే ప్రాసెస్ లో భక్తులకి కల్పించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి, అంటే డిసెంబర్ 20వ తేదీ వైకుంఠ ఏకాదశి, 21వ తేదీ వైకుంఠ ద్వాదశి, సో డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజుల్లో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. కానీ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఏ టికెట్స్ రిలీజ్ చేస్తారు, ఏ టికెట్స్ రిలీజ్ చేయరు అనే దానికి సంబంధించి మాత్రం వైకుంఠ ద్వార దర్శనాల ముందు టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ బోర్డు మీటింగ్ తర్వాత టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ టికెట్స్ ని మాత్రమే, అంటే డిసెంబర్ నెలకి సంబంధించి మిగతా అన్ని తేదీల టికెట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నప్పటికీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన టికెట్స్ ని మాత్రం నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టి నవంబర్ ఎండ్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించి ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు నవంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోకుండా స్కిప్ చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి
మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో నవంబర్ 20వ తేదీ తరువాత తేదీలకు మీరు ఏ తేదీకైనా 300 రూపీస్ టికెట్స్ ని వన్స్ బుక్ చేసేసుకున్నారు అనుకోండి ఈ ఆగస్టు నెలలో, మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మీకు బుక్ అవ్వదండి. ఎందుకంటే 30 రోజుల గ్యాప్ ఉండదు కాబట్టి, అందుకే విషయం చెప్తున్నాను. సో ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల స్వామివారి దర్శనం చేసుకొని అండ్ డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ మధ్య తేదీలకు మాత్రమే బుక్ చేసుకోండి. అలా బుక్ చేసుకుంటే మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఇలా ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఈ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టికెట్స్ అవుతాయి కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. కేవలం 300 రూపీస్ టికెట్స్ ని తిరిగి మళ్ళీ రెండోసారి మీరు బుక్ చేసుకోవాలి అంటేనే ఈ 30 రోజుల గ్యాప్ అనేది వర్తిస్తుంది. అందుకే విషయం చెప్తున్నానండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అడుగుతున్నారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.